ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన బెంగళూరులోని ఫేమస్ అయిన మల్లేశ్వరంలోని ఉండే టీటీడీ దేవస్థానానికి అయితే వచ్చేసామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనకి తిరుపతి వెళ్ళేదానికి సమయం లేకపోతే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న సేమ్ ఫీలింగే మనకి కలుగుతుందండి. అట్లాగే లైన్ చూసారు ఎంత పెద్దగా ఉందో, క్యూ అయితే జాస్తి ఉందండి. ఆల్మోస్ట్ 1 to 2 అవర్స్లో అయితే మనకి దర్శనం కంప్లీట్ అయిపోద్ది. అయితే ఇక్కడ ముఖ్యమైన విశేషం ఏంటంటే, మనకి తిరుపతి లడ్డు ఇక్కడ రోజు దొరకదండి. కేవలం వారానికి ఒక్కరోజు, అంటే శనివారం ఒక్కరోజు మాత్రమే తిరుపతి లడ్డు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అంటే తిరుపతిని ఇంకా మనకి ఇక్కడికే లడ్డు వస్తుందన్నమాట. అందుకే శనివారం ఇక్కడ రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందండి. సో దర్శనం ముగించుకొని మేము కూడా లడ్డు కౌంటర్కి వచ్చేసామండి. కౌంటర్కి వచ్చామండి. ఆ కౌంటర్లో అయితే కొంచెం జనము జాస్తినే ఉన్నారు. ఒకే సింగిల్ కౌంటర్ ఉంది, అందుకే క్యూ మనకి కొంచెం ఎక్కువగా కనిపిస్తుందండి. అసలు నెయ్యి వాసన చూస్తుంటే మనసంతా నిండిపోయిందండి నిజంగా. సో పులిహోర ప్రసాదం అయితే ఇచ్చినారు. సో పిల్లలు తింటున్నారు చూడండి. అది కూడా చాలా అంటే చాలా బాగుందండి. మొత్తం నెయ్యితో చేసినారు. చాలా బాగుందండి. చూసారు కదండి, ఎంట్రీ అయితే మనకి ఫేమస్ అండి. ఒకసారి మీరు కూడా చూడండి లడ్డు ఎలా ఉందో. తిరుపతి సేమ్ అండి, అక్కడి నుంచి వచ్చే లడ్డు కాబట్టే మనకి ఇంత రద్దీగా ఉంది జనము. సేమ్ మనకు అక్కడ పోయేదానికి కుదరకపోతే ఇక్కడికే వచ్చి ప్రశాంతంగా దర్శనం చేసుకొని లడ్డు అయితే తీసుకోవద్దండి. కాకపోతే ఒకరికి 2 లడ్డులు మాత్రమే ఇస్తారు, ఎక్కువ ఇయ్యరు. ఎంత జనం పోతే అందరికీ ఇస్తారు. కాకపోతే ఒక్కొక్క మెంబర్కి 2 లడ్డు మాత్రం, ఎక్కువ ఇయ్యరండి. ఇది కొంచెము గమనించండి. తర్వాత టెంపుల్ పక్కలో ఉన్న ఒక నంది టెంపుల్ అండి. ఇది నంది టెంపుల్ మొత్తము ఆ పార్కులోనే నంది టెంపుల్ అయితే పెట్టినారు. ఇది కూడా చూడడానికైతే చాలా అంటే చాలా బాగుంది. మొత్తము చుట్టూరు పార్కు, మధ్యలో టెంపుల్. సో ఇది ఎంట్రీ అన్నమాట. ఇక్కడ వెళ్ళినా కూడా చాలా బాగుందండి. మొత్తము గోల్డెన్ ఫినిష్తో మనకి టెంపుల్ అయితే కనబడుతుంది. ఇది కూడా బాగానే ఉందండి. దర్శనం అయితే చేసుకున్నాము. ఈశ్వర స్వామి గుడి ఇది, నంది. ఇది కూడా బాగానే ఉందండి. ఈ సాటర్డే కదా ఈరోజు కొంచెం రద్దీగా ఉంది. చూడండి మొత్తం గోల్డ్ ఫినిష్, చాలా అంటే చాలా బాగుందండి. ఇదండి విషయము. సో మొత్తానికైతే ఫైనల్గా లాస్ట్లో ఒక ఐస్ క్రీమ్, ఫలోడా జ్యూస్ తాగేసి బయలుదేరేసామండి. ఎండ కదండి, కొంచెం హ్యాపీగా ఉంటుందని ఫలోడా జ్యూస్ అయితే తాగామండి. ఇది విషయం అండి. సో మొత్తానికైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గుడికి వెళ్ళేదానికి బాగుంటుంది. తిరుమల వెళ్ళేదానికి ఛాన్స్ కాకపోతే ఇక్కడ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చండి. ఓకేనండి, బాయ్ బాయ్.